మనము ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగానే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి న్యూ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అంటే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో న్యూ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫిజిక్స్ చాప్టర్కి సంబంధించి ఫిజిక్స్ సబ్జెక్ట్ సంబంధించి ఇంటర్మీడియట్ విద్యార్థులు కొత్త సిలబస్ యొక్క బ్లూ ప్రింట్ గురించి తెలుసుకుందాం. కెమిస్ట్రీకి సంబంధించిన బ్లూ ప్రింట్ అంటే ఫస్ట్ ఇయర్ కొత్త సిలబస్ 2025-26 సంబంధించినటువంటి కెమిస్ట్రీ సబ్జెక్ట్లో ఏ చాప్టర్కు ఎన్నెన్ని మార్కులు వస్తాయి, ఇదంతా మీకు ఒక్క వీడియోలోనే మా వేద కెమిస్ట్రీ ఛానల్లో స్పెషల్ వీడియోగా మీకోసం చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, మనము ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగానే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి న్యూ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అంటే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో న్యూ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. న్యూ ప్యాటర్న్ చూడండి, మ్యాథమెటిక్స్లో ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు మొత్తం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూడ్ ప్రొసీడింగ్స్ రికార్డింగ్ అకాడమిక్ ఇయర్ రిఫార్మ్స్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అకాడమిక్ ఇయర్ 2025-26 అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివేటటువంటి ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఉంటుంది. సో అకాడమిక్ ఇయర్లో మనకు మార్చినటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఐపీఈ మార్చ్ 2026 పరీక్ష రాసే వాళ్ళకి ఇది వర్తిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చేరే వాళ్ళకని అర్థం. ఎంపీసీ విద్యార్థులకు న్యూ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మ్యాథమెటిక్స్లో ఏ విధంగా ఉందని చూద్దాం. గతంలో లాస్ట్ ఇయర్ 75 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉండేది, ఇప్పుడు దాన్ని 100 మార్క్స్కు మార్చారు. ఇది మనము గుర్తుంచుకోవాల్సినటువంటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే 100 మార్క్స్ ఉంటుంది అనమాట క్వశ్చన్ పేపర్, 100 మార్క్స్ ఉంటుంది. గతంలో ఓన్లీ 75, ఇప్పుడు 100 మార్క్స్. దీంట్లో మొట్టమొదట 4 సెక్షన్స్గా క్వశ్చన్ పేపర్ డివైడ్ చేసి ఉంటుంది. అంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూసినట్టయితే సెక్షన్స్ ఏంటంటే 4. సో సెక్షన్ ఏ అంటే సెక్షన్ బి అంటే సెక్షన్ సి అంటే సెక్షన్ డి అని 4 సెక్షన్స్. దీంట్లో సెక్షన్ ఏలో మనం చూసుకున్నట్లయితే 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ నో చాయిస్ అనమాట, అంటే చాయిస్ ఇంటర్నల్ చాయిస్ ఏం లేవు. 1 మార్క్ క్వశ్చన్స్ 12 ఇస్తారు, 12 రాయాలి. మీకు ఎన్ని మార్కులు అంటే 12 మార్క్స్ వస్తాయి. ఇది సెక్షన్ ఏలో 1 మార్క్ క్వశ్చన్స్. అట్లాగే సెక్షన్ బి మనం చూసుకున్నట్లయితే సెక్షన్ బిలో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి 10 క్వశ్చన్స్ ఇస్తారు, 10 రాయాలి. నో చాయిస్ అంటే ఇంటర్నల్ చాయిస్ ఏమీ లేదు. ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 ఇస్తే మనము 10 రాయాలి. సో టోటల్ మనకు 20 మార్క్స్ వస్తాయని అర్థం. అట్లాగే సెక్షన్ సి మనం చూసినట్టయితే సెక్షన్ సిలో 4 మార్క్స్ క్వశ్చన్స్, టోటల్ మీకు 7 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. 7 × 4 28 మార్క్స్ వస్తాయి. మీకు 10 ఇస్తారనమాట. దీంట్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. 10 ఇస్తే ఎనీ 7 ఆఫ్ ది ఫాలోయింగ్ అంటారు, అంటే ఏవైనా 7 మాత్రమే రాయాలి. అంటే 10 క్వశ్చన్స్లో 7 మాత్రం రాయాలి. మీకు 7 × 4 27 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇది సెక్షన్ సి. అట్లాగే సెక్షన్ డి మనం చూసినట్టయితే 8 మార్క్స్ క్వశ్చన్స్, టోటల్ 5 రాయాల్సి ఉంటుంది. చూడండి 5 రాయాలి, టోటల్ 40 మార్క్స్ అనమాట 8 మార్క్స్ క్వశ్చన్స్. ఇక ఎన్ని ఇస్తారు అంటే ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 8 ఇస్తే మీకు 8లో మీరు రాయాల్సింది కేవలం 5 మాత్రమే. సో కాబట్టి 8లో 5 రాస్తే మీకు 5 × 8 = 40 మార్క్స్. అంటే టోటల్ మీకు ఎంత ఉంటుందంటే 100 మార్క్స్ ఉంటుంది. సో సిలబస్ మీకు టోటల్ 100 మార్క్స్కు క్వశ్చన్ పేపర్ ఉంటుంది అనే విషయం మనం ఇక్కడ గమనించాలి. 100 మార్క్స్కు మీకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇది 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అనేది గుర్తుంచుకోవాలి. ఓకే, ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. నెక్స్ట్ మనం ఇప్పుడు వెంటనే ఏ చాప్టర్లో ఎన్ని మార్కులు వస్తాయి, వెయిటేజ్ కూడా మనం ఈ చాప్టర్లోనే ఈ వీడియోలోనే చూసేద్దాం. వెయిటేజ్ గురించి మనం ఒకసారి చూద్దాం. ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ 4 సెక్షన్లు. సెక్షన్ ఏ 1 మార్క్ క్వశ్చన్స్, సెక్షన్ బి 2 మార్క్స్ క్వశ్చన్స్, సెక్షన్ సి 4 మార్క్స్ క్వశ్చన్స్, సెక్షన్ డి 8 మార్క్స్ క్వశ్చన్స్. ఇవి 12, 20, 28 అండ్ 40 టోటల్ వచ్చేసి 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అంటే మీకు 130 మార్క్స్ ఇక్కడ, ఎందుకంటే ఇది చాయిస్లో పోతాయి. చాయిస్తో కలిపేస్తే 130 మార్క్స్ 136 మార్క్స్ అవుతాయి. సో మామూలుగా రాయాల్సింది మనకు క్వశ్చన్ పేపర్ వచ్చేసి 100 మార్క్స్ లెక్క. సో ఇంతకుముందు 75 ఉండేది, ఇప్పుడు 100 మార్క్స్ అనే విషయం మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు ఏ చాప్టర్ ఎన్ని మార్కులు అనేది ఒకసారి చూద్దాం. ఇది గతంలో మనకు విద్యార్థులు అడిగారు. టోటల్ మనకు ఏ విధంగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఉంటుంది, దాంతోపాటు మార్క్స్ గురించి చెప్పమని అడిగారు. కాబట్టి మనం ఈరోజు మార్క్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఏ చాప్టర్లో ఎన్ని మార్కులు వస్తాయి అనేది బ్లూ ప్రింట్ మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. బ్లూ ప్రింట్ ఒకసారి చూడండి. దీంట్లో బ్లూ ప్రింట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ న్యూ సిలబస్ 2025-26 అన్నారు. అంటే ఇది అనమాట ఇప్పుడు పరీక్ష రాసే వాళ్ళకు వర్తిస్తుంది. ఇయర్ ఫస్ట్ ఇయర్ చేరే వాళ్ళు మనము ఈ విధమైనటువంటి బ్లూ ప్రింట్ ఫాలో కావాల్సి ఉంటుంది. అంటే 100 మార్క్స్ సంబంధించినటువంటి మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ చాప్టర్ వైజ్. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్స్ ఇవన్నీ కూడా చాప్టర్స్ చూడండి. ఇవన్నీ చాప్టర్స్ ఇక్కడ వెయిటేజ్ ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేది, తర్వాత టోటల్ మార్క్స్ ఎన్ని వస్తాయి ఈ చాప్టర్లో అనేది. ఇక్కడ బ్రాకెట్లో కూడా మీకు రాసినది ఏంటంటే టోటల్ మార్క్స్ ఆ చాప్టర్లో ఎన్ని వస్తాయి అనేది ఇక్కడ బ్రాకెట్లో రాశారు. ఇక్కడ 1 మార్క్స్ వస్తాయా, 2 మార్క్స్ వస్తాయా, 4 మార్క్స్ వస్తాయా, ఎస్ఏలు వస్తాయా అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. ఇప్పుడు మనము చాప్టర్ వైజ్ మనం చూసినట్లయితే చూడండి, సెట్స్ అనేటటువంటి చాప్టర్ ఉంది. ఫస్ట్ చాప్టర్ సెట్స్లో 7 మార్క్స్ వస్తాయి. దీంట్లో 1 మార్క్ క్వశ్చన్ 1, 2 మార్క్స్ క్వశ్చన్లు 2, 4 మార్క్స్ క్వశ్చన్లు 1 మార్క్ క్వశ్చన్స్ 1, 2 మార్క్స్ క్వశ్చన్ 1, 4 మార్క్స్ క్వశ్చన్ 1, ఎస్ఏలు ఏం రావు. టోటల్ 7 మార్క్స్ దీంట్లో మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో మనం వెళ్ళినట్టయితే 15 మార్క్స్ వెయిటేజ్ అనమాట. ఇది టాప్ వెయిటేజ్ చాప్టర్, బాగా చదువుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. దీంట్లో మనకు 1 మార్క్ క్వశ్చన్ 1, 2 మార్క్స్ క్వశ్చన్ 1, అట్లాగే 4 మార్క్స్ క్వశ్చన్ 1, 8 మార్క్స్ క్వశ్చన్ 1. అన్ని క్వశ్చన్స్ దీంట్లో టచ్ అవుతున్నాయి. ఆల్ సెక్షన్స్ దీంట్లో టచ్ అవుతున్నాయి కాబట్టి ఇది 15 మార్క్స్ వెరీ వెయిటేజ్ చాప్టర్. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ వెరీ ఇంపార్టెంట్. ఇది ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ 11 మార్క్స్ ఉంటుంది ఈ చాప్టర్. 11 మార్క్స్లో 1 మార్క్ క్వశ్చన్ 1, 2 మార్క్స్ క్వశ్చన్ 1, అక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏం రావు కాబట్టి 4 మార్క్స్ చదువుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్ 1 చదువుకుంటే టోటల్ 11 మార్క్స్ ఈ చాప్టర్లో కవర్ అవుతుందని మనం చూడొచ్చు. అట్లాగే కాంప్లెక్స్ నెంబర్స్లో మనం చూసినట్లయితే 7 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, 7 ఉన్నాయి వెయిటేజ్. దీంట్లో 1 మార్క్ క్వశ్చన్ 1, 2 మార్క్స్ క్వశ్చన్ 1, తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్ 1, 8 మార్క్స్ అయితే ఏం రావట్లేదు కాబట్టి ఇవి మనం చదువుకోండి. అట్లాగే
లీనియర్ ఈక్విలైట్స్ అనేటటువంటి చాప్టర్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి వస్తుంది. కేవలం 4 మార్క్స్ క్వశ్చన్ చదువుకుంటే చాలు. టోటల్ వెయిటేజ్ కూడా 4 మార్క్స్. అట్లాగే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాప్టర్ తీసుకున్నట్లయితే మనకు 7 మార్క్స్ వస్తున్నాయి ఈ చాప్టర్లో. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, అట్లాగే 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, అట్లాగే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఇంకా 8 మార్క్స్ ఏం రావట్లేదు కాబట్టి టోటల్ 7 మార్క్స్. అట్లాగే బైనామల్ థియరీకి సంబంధించి 7 మార్క్స్ చాప్టర్ ఇది వెయిటేజ్. దీంట్లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, అట్లాగే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, అట్లాగే 8 మార్క్స్ ఏం రావట్లేదు కానీ 7 టోటల్ వచ్చి 7 అనమాట ఈ చాప్టర్ వెయిటేజ్. అట్లాగే సీక్వెన్సీ అండ్ సిరీస్లోకి వచ్చినట్లయితే 9 మార్క్స్ ఉన్నాయి టోటల్గా. 9 మార్క్స్లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్స్ 0 ఏం రావట్లేదు. అట్లాగే ఎస్ఏ క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఏం రావట్లేదు కానీ ఎస్ఏ మాత్రం ఒకటి వస్తుంది. కాబట్టి ఎస్ఏలో ఈ చాప్టర్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఏలు చాలా తక్కువ చాప్టర్లు ఉన్నాయి. ఆ చాప్టర్లు కవర్ అయితే మనకి ఎస్ఏలు రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ 9th చాప్టర్ తీసుకున్నట్లయితే స్ట్రైట్ లైన్స్ మనం చూసినట్లయితే 13 మార్క్స్. ఇది కూడా వెయిటేజ్ బాగుంది. 13 మార్క్స్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ ఏం రావట్లేదు, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, అట్లాగే 13 మార్క్స్ టోటల్ వెయిటేజ్. ఇది మనం చూసుకోవాలి. అట్లాగే కోనిక్ సెక్షన్స్లోకి వెళ్తే ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, 15 మార్క్స్ అనమాట. 15 మార్క్స్ చాప్టర్స్ మనకు సెకండ్ చాప్టర్ అండ్ ఇక్కడ 10th చాప్టర్ 15 మార్క్స్ వెయిటేజ్ ఉంది. దీంట్లో ఆల్ క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి. 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్, అట్లాగే ఎస్ఏ 8 మార్క్స్, టోటల్ 15 మార్క్స్ కవర్ అవుతున్నాయి. కాబట్టి ఈ చాప్టర్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్గా మనం గుర్తుంచుకోవాలి. అట్లాగే ఇక్కడ కూడా సెకండ్ చాప్టర్ కూడా వెరీ ఇంపార్టెంట్ చాప్టర్గా మనం గుర్తుంచుకోవాలి. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ చాప్టర్గా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంట్రొడక్షన్ టు 3D జియోమెట్రీలో ఓన్లీ 3 మార్క్స్ క్వశ్చన్, అంటే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. 3 మార్క్స్ వెయిటేజ్ చాప్టర్, చిన్న చాప్టర్. నెక్స్ట్ 12th చాప్టర్ చూసినట్లయితే లిమిట్స్ అండ్ డెరివేటివ్స్లో మనకు 15 మార్క్స్ వస్తుంది. 15 మార్క్స్ చాప్టర్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ చాప్టర్గా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో చూడండి ఆల్ కవర్ అవుతున్నాయి. ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఎస్ఏ క్వశ్చన్స్ అన్ని కవర్ అవుతున్నాయి. కాబట్టి ఇది టోటల్ 15 మార్క్స్ కవర్ అవుతుంది. 15 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది ఒకటి చూసుకోవచ్చు. అట్లాగే స్టాటిస్టిక్స్ మనం వెళ్ళినట్లయితే 10 మార్క్స్ వస్తున్నాయి. ఇక్కడ 10 మార్క్స్ అంటే చూడండి 1 మార్క్ క్వశ్చన్ దీంట్లో రావట్లేదు. ఓన్లీ 2 మార్క్స్ తర్వాత 8 మార్క్స్ మనం చదువుకోవాలి. టోటల్ 10 మార్క్స్ చాప్టర్ ఇది. అట్లాగే ప్రాబబిలిటీ లాస్ట్ చాప్టర్ ఇది 13 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. దీంట్లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్స్ రావట్లేదు, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అట్లాగే 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ 13 మార్క్స్ ఈ చాప్టర్. ఇక మనము 8 మార్క్స్ అన్ని మనం చూసాం, సెక్షన్ వైజ్ చూసాం. ఇది క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ అనమాట. మనకు లాస్ట్ టైం స్టూడెంట్స్ కామెంట్లు అడిగారు, సార్ మ్యాథ్స్ బ్లూ ప్రింట్ ఏమని అడిగారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మీకు బ్లూ ప్రింట్ అలాగే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ మనం చూసినట్లయితే టోటల్గా 14 చాప్టర్స్లో ఆల్మోస్ట్ ఆల్ చాప్టర్స్లో మీకు 1 మార్క్ క్వశ్చన్స్ వస్తున్నాయి. కేవలం 5th చాప్టర్ అండ్ 13th చాప్టర్లో ఒకటి 1 మార్క్ క్వశ్చన్స్ రావట్లేదు. మీకు అన్ని చాప్టర్లో 1 మార్క్ క్వశ్చన్ చదువుకోండి. ఎస్ఎల్ చూసినట్టయితే ఓన్లీ 2nd చాప్టర్, 3rd చాప్టర్, అట్లాగే 8th, 9th, 10thలో వస్తుంది. అట్లాగే 12, 13, 14లో 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇవి కూడా చూసుకోండి. ఇది మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. టోటల్ 100 మార్క్స్. మీరు మర్చిపోకూడదు ఎప్పుడే కానీ, ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారిపోయింది. 100 మార్క్స్కు మీకు క్వశ్చన్స్ ఉంటాయి. గతంలో కేవలం మీకు 75 మార్క్స్ క్వశ్చన్స్ ఉండేటివి ఇప్పుడు 100 మార్క్స్కు మార్చడం జరిగింది. ఇది న్యూ ప్యాటర్న్. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ విద్యార్థి కూడా 100 మార్క్స్ రాసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. 3 అవర్స్ డ్యూరేషన్, 100 మార్క్స్ రాయాలి. కాబట్టి మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి బాగా. 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, ఎన్ని ఉన్నాయి 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కూడా రాయడం ప్రాక్టీస్ చేయండి బాగా. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా 100కి 100 మార్క్స్ తెచ్చుకోండి. ఇక్కడ ఫిజిక్స్ సబ్జెక్ట్ సంబంధించి మనము యూనిట్ 1 తీసుకున్నట్లయితే చూడండి, యూనిట్ 1 మెజర్మెంట్స్ అనేది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ టాపిక్లో మీకు 1 మార్క్ క్వశ్చన్స్ 1, 2 మార్క్స్ క్వశ్చన్స్ 1 ఉంటుంది. టోటల్గా మనం ఇక్కడ 2 మార్క్స్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్క యూనిట్లో 1 మార్క్ క్వశ్చన్స్ ఖచ్చితంగా చదవాలి. దీంట్లోనే స్పెసిఫిక్గా వస్తుందని గ్యారంటీగా చెప్పలేము. కాబట్టి ప్రతి ఒక్క యూనిట్లో కూడా ప్రతి ఒక్క చాప్టర్లో కూడా 1 మార్క్ క్వశ్చన్స్ కంపల్సరీగా చూసుకోవాలని ఇక్కడ మనం బ్లూ ప్రింట్లో కూడా మనం చూడొచ్చు. కింద కూడా చూడండి చూడండి కింద నోట్ ఉంది. టోటల్ 9 క్వశ్చన్స్ ఆఫ్ క్యారింగ్ 1 మార్క్ ఈచ్ కెన్ బి గివన్ ఫ్రమ్ ఎనీ చాప్టర్. ఏ చాప్టర్లోనైనా కూడా మనము ఈ 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 1 మార్క్స్ క్వశ్చన్స్ ప్రతి ఒక్క చాప్టర్లో చదవాలి. సో దానివల్ల ఎంసెట్, ఐఐటి, జేఈ వాటి కూడా యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో కూడా ఇలా ఇచ్చి ఉండొచ్చు. ఇది ఒక పాజిటివ్ సైన్గా మనం తీసుకోవచ్చు. ఎస్, ఇక్కడ క్లియర్గా మనం నెక్స్ట్ వెళ్ళినట్లయితే ఫస్ట్ యూనిట్ చూడండి, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో 1 మార్క్ క్వశ్చన్స్ ఖచ్చితంగా చదవాల్సింది కాబట్టి చూసుకోవాలి. తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్ కేవలం ఒకటి వస్తుంది. ఇంకా 4 మార్క్స్ కానీ 8 మార్క్స్ చదవాల్సిన అవసరం లేదు. టోటల్ మార్క్స్ వెయిటేజ్ 2 మార్క్స్ అనమాట. నెక్స్ట్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అని ఉంది. ఇది సెకండ్ యూనిట్ సంబంధించిన దాంట్లో కూడా 1 మార్క్ క్వశ్చన్ ఒకటి చూసుకోవాలి. తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. టోటల్ వెయిటేజ్ 6 మార్క్స్ అన్నమాట. టోటల్ వెయిటేజ్ 6 మార్క్స్ వస్తాయి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ 3rd యూనిట్ దగ్గరికి వెళ్ళినట్లయితే 3rd చాప్టర్ తర్వాత మోషన్ ఇన్ ఏ ప్లేన్ కింద మనం చూసినట్లయితే ఈ చాప్టర్లో 1 మార్క్ క్వశ్చన్స్ తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకోవాలి. అట్లాగే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి చూసుకోవాలి. అంటే ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. టోటల్ 6 మార్క్స్ అనమాట. అట్లాగే 4th యూనిట్ మనం తీసుకున్నట్లయితే లా ఆఫ్ మోషన్ దగ్గర చూసినట్టయితే ఈ చాప్టర్లో 4th చాప్టర్లో 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఇక 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్ తర్వాత 8 మార్క్స్ క్వశ్చన్ దీంట్లో ఏం లేవు కాబట్టి ఇది కూడా 6 మార్క్స్. నెక్స్ట్ 5th చాప్టర్ చూసినట్టయితే వర్క్, ఎనర్జీ అండ్ పవర్. ఈ చాప్టర్కి సంబంధించినటువంటి దాంట్లో 1 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకోవాలి. అట్లాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకోవాలి. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏం రావు కానీ 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ చూడండి. అందుకే ఈ చాప్టర్ వెరీ ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది అన్నమాట. సో వెయిటేజ్ కూడా 10 మార్క్స్ ఉంది దీనికి. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ ఈ చాప్టర్ ఉంది కదా, రొటేషనల్ అంటే క్రిటికల్ అండ్ రొటేషనల్ మోషన్ తీసుకున్నట్లయితే కనుక
ఈ చాప్టర్లో మనకు 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తున్నాయి. 8 మార్క్స్ క్వశ్చన్ ఏం రావట్లేదు కాబట్టి ఇది కూడా 10 మార్క్స్ వెయిటేజ్ చాప్టర్ అనమాట. ఇది 6th. తర్వాత గ్రావిటేషన్లో తీసుకున్నట్లయితే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 7th చాప్టర్ గ్రావిటేషన్లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, టోటల్ 6 వెయిటేజ్ అనమాట. నెక్స్ట్ 8th చాప్టర్ తీసుకున్నట్లయితే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో కొన్నట్లయితే దీంట్లో 1 మార్క్ క్వశ్చన్ చూసుకోవాలి, తర్వాత 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి వస్తుంది. ఇంకా ఎస్ఏలో 8 మార్క్స్ రావట్లేదు కాబట్టి టోటల్ 6 మార్క్స్ దీనికి వెయిటేజ్ అనమాట. నెక్స్ట్ 9th చాప్టర్ చూసినట్టయితే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అని ఉంది. ఈ చాప్టర్లో మనం చూసినట్టయితే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, అట్లాగే 8 మార్క్స్ ఏం రావట్లేదు. టోటల్ 6 మార్క్స్ అనమాట వెయిటేజ్, 6 మార్క్స్. నెక్స్ట్ 10th చూసినట్లయితే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే దీంట్లో 1 మార్క్ క్వశ్చన్ చూసుకోవాలి, తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రం 2 వస్తున్నాయి కాబట్టి చూసుకోవాలి. నెక్స్ట్ టోటల్ వెయిటేజ్ 10 మార్క్స్ అనమాట. ఇక థర్మోడైనమిక్స్ తీసుకున్నట్లయితే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, తర్వాత 2 మార్క్స్ ఒకటి వస్తుంది. ఇక ఎస్ఏ వచ్చేసి ఒకటి వస్తుంది. దీంట్లో థర్మోడైనమిక్స్లో ఎస్ఏ వస్తుంది కాబట్టి ఈ ఎస్ఏని కూడా మనం చూసుకున్నట్లయితే ఇది టోటల్గా 10 మార్క్స్ వెయిటేజ్ అనమాట. నెక్స్ట్ 12th చాప్టర్ తీసుకున్నట్లయితే కైనెటిక్ థియరీలో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అట్లాగే 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అట్లాగే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ 0. నెక్స్ట్ టోటల్ మార్క్స్ 6 అనమాట, 6 మార్క్స్ వస్తాయి. ఓకే, వెయిటేజ్ 6. అట్లాగే ఆసిలేషన్స్ 13th చాప్టర్ చూసినట్టయితే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి చూసుకోవాలి, అట్లాగే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ ఏం రావట్లేదు. ఎస్ఏ మాత్రం ఒకటి వస్తుంది, ఆసిలేషన్స్లో ఎస్ఏ కూడా ఒకటి వస్తుంది, ఇది కూడా ఒకటి చూసుకోండి. అంటే ఎస్ఏ ఉన్న చాప్టర్స్ ఇక్కడ కవర్ అయిపోయినాయి. ఏవేవి ఎస్ఏ అంటే 5th చాప్టర్ ఒకటి వస్తుంది, వర్క్ ఎనర్జీ అండ్ పవర్లో ఒక ఎస్ఏ వస్తుంది, అట్లాగే థర్మోడైనమిక్స్లో ఒక ఎస్ఏ వస్తుంది, నెక్స్ట్ 3rd ఎస్ఏ ఆసిలేషన్స్లో వస్తుంది. ఈ 3 చాప్టర్లో మనం ఎస్ఏ చాప్టర్స్ గుర్తుంచుకొని 8 మార్క్స్ కవర్ చేసుకోవాలి. మిగతా దాంట్లో 2 మార్క్స్, 4 మార్క్స్, 1 మార్క్స్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వేవ్స్ 15th చాప్టర్ వేవ్స్ తీసుకున్నట్లయితే మనకు 1 మార్క్ క్వశ్చన్ చూసుకోవాలి, 2 మార్క్స్ చూసుకోవాలి, తర్వాత 4 మార్క్స్ చూసుకోవాలి. ఈ విధంగా మనకు వెయిటేజ్ ఉంటుంది, టోటల్ 6 వెయిటేజ్. ఇక టోటల్ మార్క్స్ చూసినట్టయితే 1 మార్క్ క్వశ్చన్స్ టోటల్ 9 వస్తాయి. మీకు 9 అంటే 9 రాయాలి, వీటికి ఏం ఇంటర్నల్ చాయిస్ ఏముండదు, 9 వస్తాయి. 9 రాయాలి అంటే 14 చాప్టర్స్లో ఏ ఒక చాప్టర్లో అట్లా మిస్ కావచ్చు. అన్ని చాప్టర్లో ఒక్కొక్కటి వస్తుందని గ్యారంటీ లేదు, కానీ ఏ చాప్టర్లోనైనా రావచ్చు 1 మార్క్ క్వశ్చన్. కాబట్టి అన్ని చాప్టర్లో 1 మార్క్ క్వశ్చన్స్ చదవాలి, అన్ని చాప్టర్లో 1 మార్క్ క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది. ఇది 9 మార్క్స్ అనమాట. ఇక 2 మార్క్స్ క్వశ్చన్ తీసుకుంటే ఆల్మోస్ట్ 14 2 మార్క్స్ ఉన్నాయి. అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి మనకు టోటల్గా అంటే 14 వస్తాయి క్వశ్చన్ పేపర్లో. అంటే ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్కటి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి 2 మార్క్స్ మనము ఖచ్చితంగా చదువుకోవాలి. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ నుంచి వస్తుంది కాబట్టి టోటల్ 14 వస్తాయి. 14 చాప్టర్స్ నుంచి టోటల్ 28 మార్క్స్ వెయిటేజ్. ఇక 4 మార్క్స్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్లో రావట్లేదు కాబట్టి దాంట్లో 4 మార్క్స్ చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 5th చాప్టర్లో కూడా రావట్లేదు, నెక్స్ట్ 11th చాప్టర్లో కూడా రావట్లేదు, నెక్స్ట్ 13th చాప్టర్ ఆసిలేషన్స్లో కూడా రావట్లేదు కాబట్టి ఇది కూడా 0 కాబట్టి ఈ చాప్టర్స్ వదిలేసి మిగతా చాప్టర్ అన్నింటిలో కూడా మనము 4 మార్క్స్ క్వశ్చన్స్ చదువుకోవాలి. ఇక ఎస్ఎల్ చూసినట్టయితే ఇందాక చెప్పినట్టు వర్క్ ఎనర్జీ అండ్ పవర్ 5th చాప్టర్లో చూసుకోవాలి, అట్లాగే 11th చాప్టర్లో చూసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి 13th చాప్టర్లో చూసుకోవాలి. ఈ మూడిట్లో కూడా మనకు 8 మార్క్స్ వస్తాయి కాబట్టి టోటల్ 3 వస్తాయి. ఇంటర్నల్ చాయిస్ 2నే రాయాలి, మీకు 16 మార్క్స్కి వస్తుంది, కవర్ అవుతాయి అనమాట. ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చూసినట్లయితే మీకు 12 ఇస్తారు, ఓన్లీ మీరు 8 రాయాలి. 8 × 4 32 మార్క్స్ కవర్ అవుతాయి. వెయిటేజ్ మాత్రం 48 ఉన్నప్పటికీ ఇంటర్నల్ చాయిస్లో 4 షార్ట్ ఆన్సర్స్ అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ 4 వదిలేయాలి, అవి ఇంటర్నల్ చాయిస్లోకి వెళ్తాయి. 8 రాయాలి, ఖచ్చితంగా రాయాలి. మిగతా 4 కూడా రాయొచ్చు, 12 కూడా రాయొచ్చు, కానీ చాయిస్లో తీసేస్తారు. కౌంట్ చేసే మాత్రము ఏవైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాటినే తీసుకుంటారు కాబట్టి అవి మీరు రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ క్వశ్చన్ పేపర్ టోటల్గా ఈ విధంగా మనకు 85 మార్క్స్ ఉంటుంది అనమాట. టోటల్ వెయిటేజ్ క్వశ్చన్ పేపర్ 85 మార్క్స్ అయితే 100 నుంచి 108 వరకు వెయిటేజ్ చూపించారు. ఇవి ఇంటర్నల్ చాయిస్లో వెళ్ళిపోతాయి. మనకు టోటల్గా మిగిలేదు 85 మార్క్స్. ఇంకా మనము న్యూ సిలబస్ 2025-26 సంబంధించి కొత్త సిలబస్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కొత్త సిలబస్లో బ్లూ ప్రింట్ కెమిస్ట్రీ పేపర్ని మనం ఇక్కడ చూస్తున్నాం. క్వశ్చన్ పేపర్ మనము కెమిస్ట్రీలో చూసినట్టయితే చాప్టర్ వైజ్ టోటల్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయి, దీంట్లో క్వశ్చన్స్ అంటే 1 మార్క్ క్వశ్చన్స్ ఎన్ని, 2 మార్క్స్ ఎన్ని, 4 మార్క్స్ ఎన్ని, 8 మార్క్స్ ఎన్ని వస్తాయి, టోటల్ ఎన్ని వస్తాయి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ చాప్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే చూడండి, ఫస్ట్ మనకు ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. దీంట్లో టోటల్ చాప్టర్ నేమ్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. అట్లాగే ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత 2 మార్క్స్ ఎన్ని వస్తాయి, అట్లాగే ఎస్ఎల్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, టోటల్ ఎన్ని మార్క్స్ వస్తుంది ఈ చాప్టర్ అనేది మనం ఈ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఫస్ట్ నెంబర్ 1 చాప్టర్ చూసినట్టయితే సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ కెమిస్ట్రీ. అంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ కెమిస్ట్రీ అంటే ఇక్కడ దీంట్లో స్టాక్యోమెట్రీ, తర్వాత ఇంట్రడక్షన్, కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి. ఈ చాప్టర్ వెయిటేజ్ 9 మార్కులు వెయిటేజ్ ఇచ్చారు. అంటే 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసి 1, 2 మార్క్స్ క్వశ్చన్స్ 2, 4 మార్క్స్ క్వశ్చన్స్ 4, మొత్తం కలిపి 9 మార్క్స్ అనమాట. అంటే దీంట్లో మనము కేవలం 2 మార్క్స్, 4 మార్క్స్, 1 మార్క్స్ చదువుకుంటే కనుక సరిపోతుంది. దీంట్లో ఎస్ఏ రాదు. అట్లాగే సెకండ్ చాప్టర్కి వెళ్దాం. సెకండ్ చాప్టర్ వెయిటేజ్ ఎంత, అటామిక్ స్ట్రక్చర్ చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ వెయిటేజ్ ఎంత అంటే 17 మార్క్స్ ఉందన్నమాట. 17 మార్క్స్ ఈ చాప్టర్ వెయిటేజ్. దీంట్లో ఏమేమి వస్తాయి వెరీ ఇంపార్టెంట్ చూడండి.
1 మార్క్ క్వశ్చన్ ఒకటి రావచ్చు, అట్లాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 రావచ్చు, నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అట్లాగే వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ దీంట్లో. అంటే ఇది బాగా వెయిటేజ్ చాప్టర్ అనమాట. 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో 17 మార్క్స్ కవర్ అవుతుంది అనమాట ఈ చాప్టర్ మొత్తం. అంటే 8 మార్క్స్ క్వశ్చన్ దీంట్లో వస్తుంది గ్యారంటీగా. అందుకే మీకు స్టార్ మార్క్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ థర్డ్ చాప్టర్ తీసుకున్నట్లయితే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే ఇక్కడ 15 మార్క్స్ అనమాట ఇది వెయిటేజ్. దీంట్లో కూడా ఏమేమి వస్తున్నాయి చూద్దాం. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అట్లాగే 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ క్వశ్చన్ కూడా ఒకటి వస్తుంది. టోటల్ వచ్చేసి 15 మార్క్స్కి వెయిటేజ్ ఉంటుంది. సో ఈ 2 చాప్టర్లు వెరీ ఇంపార్టెంట్. చాప్టర్ 2 అంటే సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ వెరీ ఇంపార్టెంట్. 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి దీంట్లో. కాబట్టి ఇవి రెండింటిపైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి 8 మార్క్స్ క్వశ్చన్స్ మిస్ కాకుండా ఉండాలంటే. ఇక 4 మార్క్స్ 2 మార్క్స్ అన్ని చాప్టర్లు చదవాల్సిందే, ఏది ఎక్సెప్షన్ లేదు. 8 మార్క్స్కి మాత్రము ఈ 2 చాప్టర్లు చదివితే సరిపోతుంది. లాస్ట్లో ఒక చాప్టర్ వచ్చింది, అది కూడా చదువుతాం. మిగతావన్నీ 8 మార్క్స్ చదవాల్సిన అవసరం లేదు. 4 మార్క్స్ 2 మార్క్స్ వాటిలో చదువుకోవాలి. ఇక 4th చాప్టర్ చూసినట్టయితే కెమికల్ బాండింగ్. కెమికల్ బాండింగ్ చాప్టర్ వచ్చేసి వెయిటేజ్ ఎంత 13 మార్క్స్ అనమాట. 13 మార్క్స్ వెయిటేజ్ ఉంది. దీంట్లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్స్ 2, అట్లాగే 4 మార్క్స్ అంటే 4 అంటే 4 + 4 అంటే 2 ఇస్తున్నాడు అనమాట. ఇక టోటల్ వెయిటేజ్ వచ్చేసి 13 మార్క్స్ అనమాట. అంటే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్స్ 2, 4 మార్క్స్ క్వశ్చన్స్ 2, టోటల్ 13 మార్క్స్ ఇన్ వెయిటేజ్. నెక్స్ట్ 5th చాప్టర్ తీసుకున్నట్లయితే థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్ టోటల్ 11 మార్క్స్ అనమాట. 11 మార్క్స్ ఇది వెయిటేజ్. దీంట్లో 1 మార్క్ క్వశ్చన్స్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్స్ 2, టోటల్ 11 మార్క్స్. ఎస్ఏ క్వశ్చన్స్ ఏం లేవు అనమాట. 8 మార్క్స్ లేవు దీంట్లో. అట్లాగే కాబట్టి 11 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ కెమికల్ ఈక్విలిబ్రియం. ఇది కూడా 11 మార్క్స్ చాప్టర్. దీంట్లో 1 మార్క్ క్వశ్చన్స్, తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్స్ 2. ఇది 11 మార్క్స్ ఉంటుంది అనమాట. ఎస్ఏ అయితే దీంట్లో కూడా లేదు. నెక్స్ట్ 7th చాప్టర్ తీసుకున్నట్లయితే రెడాక్స్ రియాక్షన్స్. అంటే 7th యూనిట్ అనమాట ఇది. రెడాక్స్ రియాక్షన్స్ టోటల్ 7 మార్క్స్ ఇది టాపిక్. దీంట్లో ఒక 1 మార్క్ క్వశ్చన్ రావచ్చు, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ రావచ్చు, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అంటే షార్ట్ ఆన్సర్ కూడా ఒకటి వస్తుంది. అది మొత్తం 7 మార్క్స్ కవర్ అవుతుంది అనమాట. ఇక 8th చాప్టర్ ఇది వెరీ ఇంపార్టెంట్. దీంట్లో కూడా మనం చూసినట్లయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ. దీంట్లో 9 మార్కులకు ఇది వెయిటేజ్ ఉంది. దీంట్లో 9 మార్క్స్కు ఒక చాప్టర్ వస్తుంది, ఒక క్వశ్చన్ వస్తుంది, అట్లాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ 2, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, మొత్తం వచ్చేసి 8 మార్క్స్ ఏం రావు కానీ టోటల్ 9. ఇక లాస్ట్ చాప్టర్ చూసినట్టయితే హైడ్రోకార్బన్స్. హైడ్రోకార్బన్స్లో మనము 17 మార్క్స్ వెయిటేజ్ అనమాట. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టార్ మార్క్ కూడా వేయడం జరిగింది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 17 మార్క్స్లో ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి, అట్లాగే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది అనమాట. వెరీ ఇంపార్టెంట్ చూడండి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, టోటల్ 17. ఈ చాప్టర్ వెయిటేజ్ కూడా 17. ఇక్కడ మనము ఓవరాల్గా చూసినట్టయితే సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, తర్వాత 9th యూనిట్లో ఎస్ఏలు వస్తున్నాయి చూడండి. సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, నెక్స్ట్ 9th యూనిట్ తీసుకున్నట్టయితే వీటిలో ఎస్ఏలు వస్తున్నాయి. ఎస్ఏలు ఇక్కడ బాగా మనము ఫోకస్ చేసి చదువుకున్నట్టయితే మనం ఎస్ఏలన్నీ మనము ఇక్కడ క్లియర్ చేయొచ్చు. నెక్స్ట్ ఎస్ఏలు కూడా మనకు 3 ఇచ్చి ఓన్లీ 2 రాయమంటాడు. కాబట్టి 2 చాప్టర్లో పర్ఫెక్ట్గా నేర్చుకొని ఇక్కడ 9th చాప్టర్ కూడా కొంచెం నేర్చుకున్నట్టయితే ఈ 2 ఎస్ఏలు రాసేస్తే ఎస్ఏ ఛాయిస్లో పోతుంది. కాబట్టి అట్లా కూడా మీరు మేనేజ్ చేయొచ్చు. ఇక టోటల్ వెయిటేజ్ చూసినట్లయితే 9 మార్క్స్ క్వశ్చన్స్ 9 ఇస్తారు. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి 12 ఇస్తారు. 12 రాయాలి. ఇవి కంపల్సరీ, నో చాయిస్. 1 మార్క్స్లో కానీ 2 మార్క్స్లో కానీ మనకు చాయిస్ ఏం ఉండదు. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మనం చూసినట్లయితే దీంట్లో 32 మార్క్స్ అనమాట. ఇవి టోటల్ మనం రాయాల్సింది 8 రాయాల్సి ఉంటుంది అనమాట. సో 8 × 4 32. అయితే మీకు చాయిస్ 4 అడిషనల్గా ఇస్తారు. అంటే టోటల్గా 12 ఇస్తారు, 8 రాయమంటారు. కాబట్టి 4 ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 4 మార్క్స్ క్వశ్చన్లో చాయిస్ ఉంటాయి. అట్లాగే 8 మార్క్స్ తీసుకున్నట్లయితే 3 ఇచ్చి 2 రాయమంటారు. అంటే ఒక ఇంటర్నల్ చాయిస్ ఒకటి ఉంటుంది. ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ అని 3 క్వశ్చన్స్ ఇస్తారు. కాబట్టి 4 మార్క్స్ క్వశ్చన్స్లోను 8 మార్క్స్ క్వశ్చన్స్లోను మీకు చాయిస్ ఉంటాయి, కానీ 1 మార్క్ అండ్ 2 మార్క్లో చాయిస్ ఉండదు. ఈ విషయం మీరు గుర్తుంచుకోండి. ఇక టోటల్గా మనకు 85 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అనే విషయం గుర్తుంచుకోండి. లాస్ట్ ఇయర్ మన క్వశ్చన్ పేపర్ 60 మార్క్స్కే. బట్ అకాడమిక్ ఇయర్ 2025-26 అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చేరే విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీలో మార్క్స్ అన్ని చేంజ్ అయినాయి, మ్యాథ్స్లో కూడా చేంజ్ అయినాయి. కాబట్టి ఇది కెమిస్ట్రీ నేను ఇక్కడ చెప్తున్నాను. కెమిస్ట్రీలో మీకు 2025 అంటే ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ చేరే విద్యార్థులకు మార్క్స్ 85 మార్క్స్ ఉంటాయి. 85 మార్క్స్కు మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది 3 అవర్స్ డ్యూరేషన్లోనే. ఓకే, ఇది టోటల్ బ్లూ ప్రింట్. దీన్ని మీరు జాగ్రత్తగా మీకు స్క్రీన్ షాట్ తీసుకోండి, దీన్ని దగ్గర పెట్టుకోండి. దీని ప్రకారంగా మనం చదువుకున్నట్లయితే మీరు సక్సెస్ఫుల్గా ఎక్కువ మార్కులు తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి. మీ ఫ్రెండ్స్, పేరెంట్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.